పాయింట్స్ అనేవి మనకి ఎమర్జెన్సీకి వాడుకుంటాం అన్నాం కదా. ఇవి జనరల్లీ టెర్మినల్ ఏరియాస్లో ఉంటుంది. ఒక్క కిడ్నీ మెరిడియన్ ఎనర్జీనే సోల్లో ఉంటుంది, మిగతా అన్ని మళ్ళీ ఫింగర్ ఎండింగ్స్లో ఉంటాయి, కాళ్ళల్లో టోస్ దగ్గర ఎండింగ్స్లో ఉంటాయి. ఇవి స్టార్టింగ్ పాయింట్స్ ఆఫ్ ద మెరిడియన్ కావచ్చు, ఎండింగ్ పాయింట్స్ ఆఫ్ ద మెరిడియన్ కావచ్చు. ఇక్కడ నేరోగా ఉంటుంది, ఎనర్జీ బంధించబడి ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ డైనమిక్ ఎనర్జీ. అక్కడ ఇట్ సేవ్స్ లైఫ్, అంటే మనకి లైఫ్ సేవింగ్ ఎమర్జెన్సీ పాయింట్స్ అన్నీ కూడా జింగ్వెల్ పాయింట్స్ అంటాం మనం. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకుంటే కనుక జీ క్లెఫ్ట్ పాయింట్స్ అంటాం. జీ క్లెఫ్ట్ పాయింట్స్ అనేవి ఎనర్జీ మెరిడియన్లో అక్యూట్ డిసార్డర్స్ని ట్రీట్ చేస్తుంది. ఇది ఇంతకుముందు చెప్పుకున్న జింగ్వెల్ పాయింట్స్ ఏమో ఎమర్జెన్సీస్ ట్రీట్ చేస్తాయి, ఇక్కడేమో మనకి అక్యూట్ డిసార్డర్స్ ట్రీట్ చేస్తాయి. ఇక్కడ ఎనర్జీ అండ్ సర్క్యులేషన్ అంటే బ్లడ్ కలిసే జంక్షన్ ఇది. జనరల్లీ ఈ జాయింట్స్ దగ్గర క్లోజ్డ్ జాయింట్స్ ఉంటాయి. ఒక ST34 పాయింటే మనకు కొంచెం పైకి ఉంటుంది, మిగతా అన్ని కూడా మన నీలో కానీ ఎల్బో దగ్గర కానీ ఉంటాయి. ఈ పాయింట్స్ అన్ని అక్యూట్ డిసార్డర్స్ మనం ట్రీట్ చేయొచ్చు ఈ పాయింట్స్ తోటి. స్టాటస్ అస్థమాటికస్ అనుకోండి, అస్థమా అంటే పేషెంట్ రొప్పుతూ వస్తాడు, ఇట్లా తను స్ట్రైట్గా కూర్చోలేడు, ఇట్లాగే ఉంటాడు. మనం పడుకొని బాడీ కూర్చొనివ్వదు, ఈ పొజిషన్లో వచ్చి దమ్ వస్తూ ఉంటుంది తనకి. మేము గాంధీలో వర్క్ చేసినప్పుడు లేదా డ్రిప్ ఇవ్వాలంటారు కొంతమందికి, అమైనోఫిలిన్ డ్రిప్ తోటి ఆ స్టేటస్ సిస్టమాటిక్ నుంచి బయటకు వస్తారు. కొంతమందికి డెకడ్రాన్తో రిలీఫ్ వస్తుంది, కొంతమందికి ఇంకా పవర్ఫుల్ డ్రగ్తో మనకి ఇవ్వాల్సి వస్తుంది, కాంబినేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో వాళ్ళ పేర్లు కూడా చెప్పలేరు కానీ కాంబినేషన్స్ చూపిస్తూ ఉంటారు. ఆ పరిస్థితిలో వచ్చి మనకు ఇంజెక్షన్ వచ్చి ఆ లోపల దిగిన తర్వాత వాళ్ళకి ఆ స్టాటస్ సిస్టమాటిక్ నుంచి బయటకు వస్తారు. అట్లా స్టాటస్ సిస్టమాటిక్ పేషెంట్ మా దగ్గర ఒక సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఒక పేషెంట్ వచ్చేది. మధ్యాహ్నం వరకు తనకు అటాక్ వచ్చేది. అప్పట్లో చాలా గోడల మీద మనకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఆయన వాజ్ ఫ్యాకల్టీ సెంట్రల్ యూనివర్సిటీ. మధ్యాహ్నం వరకు తనకి అస్తం వచ్చేది, తనకి ఇన్హేలర్స్ తీసుకున్నాం ఇంకా ఆ టైంలో రిలీఫ్ రాకపోయేది. కరెక్ట్ టైంకి ఆయన వచ్చేది కనుక మేము అందరూ వేరే డాక్టర్స్ కూడా చూపించేది. నేను పాయింట్ లంగ్ 6 పాయింట్ ఈజ్ ద జీ క్లెఫ్ట్ పాయింట్ ఫర్ లంగ్ మెరిడియన్. ఆ పాయింట్ నీడిల్ లోపలికి పోతుంటే పేషెంట్ లేచి కూర్చుంటాడు, ఫ్రీ అయిపోతాడు. సో ఇట్ యాక్ట్స్ మోర్ ఫాస్టర్ దెన్ అడ్రినాలిన్, అమైనోఫిలిన్ ఆర్ డెకడ్రాన్. మనకేమో అంత ఫాస్ట్గా నీడిల్ ఇట్లా దిగుతున్న ఆ పాయింట్లోకి దిగుతుంటే కరెక్ట్గా లంగ్ 6 పాయింట్లోకి నీడిల్ దిగే లోపల పేషెంట్ విల్ బి ఫ్రీ. సో అంత చక్కగా వర్క్ చేస్తున్నాయి ఈ జీ క్లెఫ్ట్ పాయింట్స్ అనేవి. దే ఆర్ యూజ్డ్ ఫర్ అక్యూట్ డిసార్డర్స్. అక్యూట్ స్టమక్ పెయిన్ వచ్చిందంటే మనం నీడిల్ చేయగానే పెయిన్ తగ్గుతుంది. మనం రీజన్ని తర్వాత ట్రీట్ చేస్తాం, కానీ ఆ పెయిన్ని తగ్గించాలంటే కనుక మనం ఈ పాయింట్స్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ పాయింట్స్ ఏంటంటే మనకి యాన్ సోర్స్ పాయింట్స్ అంటాం. ఇక్కడ యాన్ చి అనేది ఎంటర్ అవుతుంది ప్రతి మెరిడియన్లో. ఆ మెరిడియన్లో చి ఎంటర్ అవుతుంది కనుక వీటికి సపరేట్ స్టేటస్ ఉంది ఈ పాయింట్స్కి. వీటిలలో మనకి బ్లడ్ డిసార్డర్స్కి, బ్లడ్కి సంబంధించి స్టాగ్నేటెడ్ డిసార్డర్స్ ఏమైనా ఉన్నా మనకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అట్లాగే ఆల్ క్రానిక్ డిసార్డర్స్లో మనం ఈ పాయింట్స్ తీసుకోవచ్చు. సో అక్యూట్ డిసార్డర్స్కి జీ క్లెఫ్ట్ పాయింట్స్, ఎమర్జెన్సీకి జింగ్వెల్ పాయింట్స్, అట్లాగే యాన్ సోర్స్ పాయింట్స్ అనేవి మనం క్రానిక్ డిసార్డర్స్కి తీసుకునే పాయింట్స్. ఇది ఇక్కడ ఎందుకంటే అక్కడ యాన్ చి అనేది ఎంటర్ అవుతుంది బాడీలోకి, మెరిడియన్స్లోకి. ఆ యాన్ చి వల్ల మనకి ప్యాథోజన్స్ని ఎలిమినేట్ చేసే గుణం ఉంటుంది. సో మనం క్రానిక్ డిసార్డర్స్ ఏమైనా సెట్ ఇన్ అవుతాయి కనుక బాడీలో మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది యాన్ సోర్స్ పాయింట్స్ తోటి. వీటి గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. సో ఇట్లాంటి పాయింట్స్ మనకి వాటి గురించి మనం ఈచ్ మెరిడియన్లో ముందే తెలుసుకొని ఎంత డైరెక్షన్ ఆఫ్ ఎనర్జీ మెరిడియన్ మనం కరెక్ట్గా పెట్టగలిగితే కనుక పేషెంట్స్కి మనం చక్కటి రిజల్ట్స్ ఇవ్వచ్చు. ఎమర్జెన్సీస్ నుంచి మనం పేషెంట్ని కాపాడిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.